హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ పండగ బాగా జరుపుకున్నారా? ఓకేనండి. పండగల సీజన్ కదా, అందరూ హడావిడిగా ఉండుంటారు. పండుగలు బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాము. పండగల హడావిడి అంతా అయిపోయినాక మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాం కదండి. అలాగే ప్రతి నెల ప్రతి ఇంట్లో చిల్లర సామాన్లు అయితే తీసుకొచ్చుకుంటారు కదా ప్రతి ఒక్కరు. అలాగే మేము కూడా నైట్ అయితే తీసుకొచ్చారు. ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. అయితే తీసుకొచ్చాడు ఈ సామాన్లు, బయట పెట్టేశాడు. అవన్నీ వీడియోలో చూపిద్దామని చెప్పి ఇంట్లోకి అయితే తీసుకొచ్చి పెట్టాను. చూడండి, ఇవన్నీ కూడా మా నెలకి సంబంధించిన చిల్లర సామాన్లు. మా బాబు చూడండి ఏం చేస్తూ ఉన్నాడు. ఇవి కూడా సోపులు అవన్నీ కూడా తీసుకొచ్చున్నాడు. ఇవేంటో చూద్దాం. ఇవన్నీ కూరగాయలండి. కూరగాయలు కూడా ఒకేసారి తీసుకొచ్చాడు. వీక్లీ 1 టైం అయితే కూరగాయలు తీసుకొచ్చుకుంటాము. కూరగాయలు కూడా నైట్ ఏవో తీసుకొచ్చేసినట్టున్నాడు. నేను లిస్టులో రాయినవి కూడా కొన్ని తీసుకొచ్చేస్తున్నారండి. వద్దు అని చెప్పి రాయకుండా ఉంటాం కదా, అవి కూడా కొన్ని తీసుకొచ్చేస్తున్నాడు. ఒక థమ్స్అప్ బాటిల్ అయితే ఒకటి తీసుకొచ్చాడు. కూల్ డ్రింక్స్ అయితే తీసుకొస్తున్నారు. కూల్ డ్రింక్స్ తీసుకొస్తే అవి తాగేసి పిల్లలు అన్నం తినకుండా ఉంటున్నారని చెప్పి ఒక బాటిల్ అయితే థమ్స్అప్ అయితే తీసుకొని వచ్చినారు. మా బాబు చూడండి, ఇవి కూడా తీసుకొచ్చారని చెప్పి కవర్ పెడుతున్నారు. ఏంటివి? టమాటాలు కూడా తీసుకొచ్చి పెట్టున్నారు. ఇవేంటో ఇవి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాము. వివిల్ సోప్ అయితే తీసుకొచ్చినాము. బ్రష్లు తీసుకొచ్చారు. ఏంటిది? చక్కెర తీసుకొచ్చారు. సేమియా చూడండి, సేమియా తీసుకొచ్చారు. ఇది కూడా షుగర్. అవన్నీ దిగల ఉప్పు, కల్లుప్పు, రెండు తీసుకొచ్చి ఇది వచ్చి పసుపు, సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ పల్లీల ఆయిల్ రెండు తీసుకొచ్చారు. టీ పొడి, డిమాంట్ బిస్కెట్లు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్. ఒక్క రోజుకి అయిపోతాయి. కంఫర్ట్, చింతపండు, మెంతులు, ధనియాల పొడి, జీలకర్ర, యాలక్కాయలు తీసుకొచ్చారు. ఇదండి పెప్పర్, మిరియాల పొడి, ఇవైతే బట్టల సోపులు. ఇవన్నీ కూడా బట్టల సోపులే. ఇవన్నీ కూడా బట్టల సోపు. దండి
పచ్చిశనగపిండి అవి పచ్చిశనగపిండి అవి తీసుకొచ్చినది, గోధుమ పిండి తీసుకొచ్చినది, ఇది కూడా గోధుమ పిండి విడిగా తీసుకొచ్చారు, ప్యాకెట్ తీసుకొచ్చినారు. సగ్గు బియ్యం తీసుకొచ్చారు. గ్రౌండ్ నట్స్ వేరుశనగ పప్పులు తీసుకొచ్చారు. ఇది మినపప్పు, ధనియాలు, మూంగ్ దాల్, పెసరపప్పు ఇవైతే తీసుకొచ్చారండి. నెల సామాన్లు అయితే ఇవి తీసుకొచ్చారు. బాటిల్స్ 2, ప్రతి నెల బాటిల్స్ అయితే ఖచ్చితంగా కొంటాం. ఈ బాటిల్స్ నెక్స్ట్ మంత్ వరకు ఉంటాయన్న గ్యారంటీ అయితే ఉండదు. తాగేసి పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తారు కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు ఉంటాయన్న గ్యారంటీ లేవు. రోజు ప్రతి మంత్ 2 బాటిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకురావాల్సిందే మా ఇంట్లో. ఇవి సామాన్లు. వీటిని ఇంకా వీటి కూర్చో కాదు ఆగురా. నైట్ కారం అయితే మిషన్కి వేసుకొని వచ్చారండి. నైట్ తీసుకొచ్చారని చెప్పి కొంచెం తడిగా ఉంటుంది కదా మిషన్లో వేస్తే, అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా ప్లేట్లో పెట్టి ఆరబెట్టాను. అప్పటికప్పటికే డబ్బాలో వేసేస్తే కారం కొంచెం తడిగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం సేపు ఆరబెట్టాను. నైటే ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసాను. ఈ విధంగా ఒక నెలకి సంబంధించిన వరకు అయితే మనకు 1 మంత్కి సరిపోయే సామాన్లు అయితే మేము తెచ్చుకుంటాం. కారం కూడా సేమ్ అలాగే ఎండుమిరపకాయలు తీసుకొని ఈ విధంగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి ఇలాగా మిషన్ పట్టించేస్తాం కారంని. ఒక 2 మంత్స్ అయితే ఉంటుందండి. ఇది 2 మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగైతే డబ్బాలో తీసి పెట్టేసుకుంటాను. కారం 2 మంత్స్ వరకు అయితే ఇట్లాగే ఉంటుంది. 2 మంత్స్ వస్తుందండి మాకైతే ఈ కారం. తీసుకొచ్చిన సామాన్లన్నింటినీ కూడా ఏ డబ్బా అయితే ఖాళీగా ఉంటుందో ఆ డబ్బాలో అన్నిటిలో నిండా నింపేస్తాను. మిగిలినవన్నిటిని కూడా ఒక బ్యాగ్లో వేసి ఒక డబ్బాలో పెట్టేసి పైన అయితే పెట్టేసుకుంటాను. చక్కెర అయితే ఖాళీ అయిపోయింది, డబ్బా అంతా ఖాళీ అయిపోయింది. ప్రతిరోజు పాలల్లోకి, కాఫీలోకి, టీలోకి వాడుకుంటాం కదా, అది ఖాళీ అయిపోయింది. ఆ డబ్బా నిండా చక్కెర వేసేసుకున్నాం. కారం కూడా డబ్బాలో తీసి పెట్టేసుకున్నాను. ప్రతి నెల ఏ డబ్బా అయితే ఖాళీ అయిపోతుందో అది కొంచెం ఖాళీ అయ్యే కొద్దీ వాటి నిండా నింపుకుంటూ ఉంటాము. ఈ విధంగా మిగిలినవన్నిటిని కూడా ఒక డబ్బాలో పెట్టేసి పైన అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అప్పటికప్పటికే తీసుకొచ్చుకోలేం కదా, అందుకని చెప్పేసి నెలకైతే మాకు సరిపోయే సామాను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోయే వరకు అయితే సామాన్లు అయితే తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటాము. నెక్స్ట్ మంత్కి ఏమన్నా మిగిలి ఉంటే అవైతే తీసుకొచ్చుకోమండి, మిగతావన్నీ తీసుకొచ్చుకుంటాం. పప్పులు ఏదన్నా మిగిలి ఉంటాయి కదా, ఆ పప్పులు అయితే నెక్స్ట్ మంత్ తీసుకొచ్చుకోము. ఈ డబ్బాలో పోసి పెట్టేసుకుంటే మనకు అవసరమైన వరకు తీసుకుంటాం. మిగతా అన్ని పైన ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అని డైలీ యూస్ చేసేవన్నీ పప్పులు, వేరుశనగ పప్పులు, కారము, చక్కెర,
మినపప్పు అలాంటివన్నిట్లు కూడా డబ్బాలో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఓకేనండి, వీడియో అయితే మీరు చూస్తున్నారు కదా, వీడియో అయితే ఫుల్గా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు చూస్తేనే కదండి మాకు వీడియోలు చేయాలి అనిపిస్తుంది. ఓకేనా? కామెంట్ అయితే చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్. మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్స్ అయితే పెట్టండి. మీరు కామెంట్ చేసినా లైక్ చేసినా మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. అంటే వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో అయితే ఫుల్గా చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, ఈ విధంగా మిగిలినవన్నిటిని కూడా ఈ డబ్బాలో ఇది తీసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. వీడియో పెట్టి కూడా 1 or 2 వీక్స్ అవుతుందండి. వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. వీడియో నేనే తీసుకోవాలి, అన్నీ నేనే చేయాలి కాబట్టి తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో పెట్టలేకపోయాను. చూడండి మా బాబు ఎంత హెల్ప్ చేస్తున్నాడు నాకు. నేను వచ్చే లోపల వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చెప్పేశాడు, జాగ్రత్తగా ఉండు అమ్మ దగ్గర అని వాళ్ళు చెప్పేసినట్టున్నాడు. సగ్గు బియ్యము అలాగే ఈ సేమ్యా ఉంది కదా, మా బాబు ప్రతి సండే నేను ఇంటి దగ్గర ఉన్నానంటే పాయసం చేసి మన అడుగుతాడండి. అందుకని చెప్పేసి సేమ్యా తీసుకురమ్మంటే అంత పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఈ చిన్న చిన్న డబ్బాలో ఉండి పొడులు తీసుకొచ్చాడు కదా, మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా అలాంటి పొడులు తీసుకొచ్చినాడు కదా, వీటన్నిటిని కూడా కట్ చేసి చిన్న చిన్న డబ్బాలో అయితే పోసి పెట్టేస్తాను. ధనియాల పౌడర్ అన్నా, నేను ధనియాల పౌడర్ అన్నా, నువ్వు మసాలా పౌడర్ అన్నావు.
కవర్ 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 కవరా ఈ కవరా అది రెడ్ది కాలుతో ఇది కూడా నేను కట్టి పట్టుకున్నా సోపులకి ఓకే ఓకే వాటన్నిటిని కూడా డబ్బాలో పెట్టేసేసి ఎక్కడ సామాన్లు అక్కడ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఈ డబ్బాలు అయితే పైన పెట్టేసుకుంటామండి.